చింతపండుతో గోరింటాకు చాలా బాగుంటుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత బాగా పండుతుంది అని. శ్రావణ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళకి పూజలు, వ్రతాలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అని ఏదో ఒకటి ఉంటుంది కదా. మరి అప్పటికప్పుడు గోరింటాకు పెట్టుకోవాలి అంటే మనకి కుదరదు. అందుకనే ఇన్స్టెంట్ గోరింటాకుని అయితే మీకు చెప్పబోతున్నాను. చింతపండుతోటి చాలా ఈజీగా ఉంటుంది. దానికోసం ఒక చిన్న గిన్నెని అయితే తీసుకోండి. అందులోకి 1 టీ స్పూన్ దాకా టీ పౌడర్ని, ఏ టీ పౌడర్ అయినా పర్లేదు. తర్వాత అందులోకి 4 లేదా 5 లవంగాలను తీసుకోండి. అలాగే కొద్దిగా చింతపండుని వేసి టీ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ దాకా వాటర్ని పోసుకొని బాగా మరిగించండి. బాగా మరిగిన తర్వాత పూర్తిగా చల్లారి పెట్టండి. చల్లారిన తర్వాత వడకట్టుకోండి. వడకట్టుకున్న తర్వాత వచ్చిన లిక్విడ్ని కొద్దిగా సపరేట్ చేసుకోండి వేరే బౌల్లోకి. దాంట్లో కొద్దిగా కుంకుమని కలుపుకొని చేతిపైన డిజైన్ వేసుకోండి. డిజైన్ వేసుకున్న తర్వాత పూర్తిగా ఎండిన తర్వాత వాటర్లో అయితే కడుక్కోండి. ఇది 2 డేస్ దాకా ఉంటుంది పోకుండా. చాలా ఎర్రగా పండుతుంది. ఒకసారి ట్రై చేయండి. మిగిలిన లిక్విడ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అస్సలు పాడవకుండా ఉంటుంది చాలా డేస్ వరకు. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.